నేను చెప్పే ఈ టిప్స్ లో కొన్ని మీరు తీసుకొని మీ డైలీ రొటీన్ కి ఎలా ఏవేవి అవసరం అవుతాయి, ఎలాంటివి మనం చేయొచ్చు అనే దాని గురించి ఆలోచించి ఒక రొటీన్ అనేది క్రియేట్ చేసుకొని దాన్ని ఫాలో అయితే మీ డే అనేది ప్రొడక్టివ్ గా ఉంటుంది. ఫస్ట్ వన్, సెలెక్ట్ స్మాల్ గోల్స్. ఒక రోజు మొత్తం మీద చిన్న చిన్న గోల్స్ అనేటివి సెలెక్ట్ చేసుకోండి. లైక్ నేను ఇప్పుడు ఈ పని చేయాలి, ఈ పని చేసేయాలి. లైక్ మనం రోజు చేసే పనులే ఇది చేయాలి, అది చేయాలి, ఈ పని ఉంది అని చెప్పి చిన్న చిన్న గోల్స్ అనేటివి సెట్ చేసుకోండి. సో రోజు మొత్తం మీద నేను ఇన్ని బుక్స్ రాసేయాలి, ఇన్ని చదివేయాలి అని కాకుండా రోజుకు ఒక 10 పేజెస్ రాయాలి, ఒక 10 to 15 పేజెస్ చదవాలి అనే ఇలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇలాగా చిన్న చిన్న గోల్స్ అనేటివి సెట్ చేసుకోండి. అవాయిడ్ మల్టీ టాస్కింగ్. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పనికే ఫిక్స్ అయి ఉండండి, కానీ ఒకే టైంలో అన్ని పనులు చేసేయద్దు. సరైన ప్రొడక్టివిటీ అంటే అంతే. మీరు రోజు చేసే పనికి టైం డివైడ్ చేసి ఆ టైంలో ఆ పని చేయడమే ప్రొడక్టివిటీ కదా. సో మల్టీ టాస్కింగ్ అనేది అవాయిడ్ చేసేయండి. ఏ టైంలో ఏ పని కరెక్టో అదే పని చేయండి. సో అవాయిడ్ మల్టీ టాస్కింగ్. అండ్ నెక్స్ట్, డూ ద హార్డెస్ట్ థింగ్ ఫస్ట్. రోజు మొత్తం మీద ఈ పని కొంచెం టైం తీసుకుంటది, ఇది నాకు కొంచెం కష్టం అవుతుంది, అది మనం ఏదైతే అనుకుంటామో ఆ పని ఫస్ట్ చేసేయండి. సో హార్డెస్ట్ థింగ్ ఏదైతే అనిపిస్తుందో ఆ దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ చిన్న చిన్న ఉంటాయి కదా, దానికి నెక్స్ట్ మనం టైం డివైడ్ చేసుకోవచ్చు. అలా ఒక డైలీ రొటీన్ మీరు రాసుకునేటప్పుడే ఈ టాస్క్ కి టైం పడుతుంది కాబట్టి నేను ఇది ఎక్కువ తీసుకుంటాను అనే దాని గురించి చూసేయండి. అండ్ నెక్స్ట్, ఆర్గనైజ్ యువర్ స్పేస్. మీకు రూమ్ ఉంటుంది, స్టడీకి కొంచెం స్టడీ రూమ్ అన్నట్టు, వర్క్ రూమ్ అన్నట్టు. సో ఇట్లాంటివి ఉంటాయి కదా, దాన్ని మంచిగా ఆర్గనైజ్ చేసుకోండి. ఒక మంచి వైబ్ ఇస్తుంది అనమాట మన రూమ్ ని కానీ మన స్టడీ రూమ్ ని. ఇట్లాంటి మనకి చిన్న స్పేస్ ఉన్నా సరే దాన్ని ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నామంటే మనకి అదే ఒక ప్రొడక్టివ్నెస్, ఆ వైబ్ ఇచ్చేస్తుంది మనకి. సో ఎంత బాగుంది, ఓకే మంచిగా ఉంది అనే ఒక ఆలోచన మనలో వచ్చేసిందంటే ఆటోమేటిక్ గా మన ప్రొడక్టివ్ డే అనేది స్టార్ట్ అయిపోయినట్టే. సో దాని నుంచి మీరు స్టార్ట్ చేయండి ఆ డేని. సో మీ స్పేస్ మీకు ఏదైతే ఉందో దాన్ని ఆర్గనైజ్ చేసుకోండి నీట్గా. సో ఈ టిప్స్ ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ ప్రొడక్టివ్ గా ఒక డే అనేది ప్లాన్ చేసుకోండి. ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ గైస్, డోంట్ వేస్ట్. అంతే వేస్ట్ చేసుకోవద్దు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ ఐ హోప్ ఇది హెల్ప్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.